బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్కు రాసినటువంటి లేఖ సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఆమె దాదాపు తిరుగుబాటు చేసినంత పని చేశారన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని కేసీఆర్ ముందుగానే ఊహించారా? ఆయన ఎప్పుడో కవిత విషయంలో అలర్ట్ అయ్యారా? ఏదో ఒక రోజు కవిత బయట పడతారని ఆయన భావించారా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనిస్తే వాటికి అవుననే సమాధానం వస్తున్నాయి. గత నెల ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభను బీఆర్ఎస్ నిర్వహించింది. అప్పుడు ఆ వేదికపై సాధారణంగా కవిత ఫోటో కూడా ఉంటుందని అందరూ కూడా ఊహించారు. కానీ ఆమె పేరు కానీ ఊరు కానీ ఆమె గురించి ఎక్కడా కేసీఆర్ ప్రస్తావించలేదు. పైగా వేదికపై కేసీఆర్ ఫోటో పక్కన కేటీఆర్ కటౌట్ మాత్రమే కనిపించింది. హరీష్ రావు కవిత ఫోటోతో సహా ఇంకెవ్వరి ఫోటోలు కూడా అక్కడ లేవు. అంటే దాదాపు దీనిని బట్టి కేసీఆర్ తర్వాత పార్టీ వారసుడు ఎవరనేది కేసీఆర్ స్పష్టం చేశారనేది పార్టీ నాయకులు చెప్పకనే చెప్తున్నారు. అంతేకాదు పార్టీ తరపున నిర్వహించే ఏ కార్యక్రమం విషయంలోనైనా కేటీఆర్తోనే కేసీఆర్ ఇప్పటివరకు సంప్రదింపులు జరుపుతున్నారనే విషయం అందరూ కూడా తెలిసిందే. సో దీనిని బట్టి కవితకు పార్టీలో నాయకురాలుగా మాత్రమే కేసీఆర్ గుర్తించారు తప్ప ఆమెకు ఒక బాధ్యతాయుతమైన పదవులు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించేటువంటి పరిస్థితి కూడా లేనట్టయితే మనకు కనబడుతుంది. ఇదొక్కటే కాదు, కవిత లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆమెకు పార్టీ తరపున ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతవరకు మాత్రమే కేసీఆర్ పరిమితం చేశారు. పైగా కేటీఆర్తో పోల్చుకుంటే కవిత రాజకీయంగా అనేక మెట్లు ఎక్కాల్సి ఉన్నటువంటి అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్టయితే మనకు కనబడుతుంది. కేటీఆర్తో కవిత కనుక పోల్చుకుంటే కనుక కేటీఆర్ ఇప్పటి వరకు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా ఓడింది లేదు. కానీ కవిత నిజామాబాద్లో 2014లో పోటీ చేసినటువంటి సమయంలో విజయం దక్కించుకుంది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆమె ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పదవికి మాత్రమే పరిమితమయ్యారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేస్తారనేటువంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఆమె ఎక్కడ కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లో కవిత మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తుందని అందరూ కూడా ఊహించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కవిత పోటీ చేయడానికి అంత సుముఖత చూపలేదు. అయితే ఇవన్నీ అంశాలు కవితపై రాజకీయంగా నెగటివ్ ఇంపాక్ట్ పడుతున్నాయి. పైగా కేటీఆర్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్, ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి, పార్టీలో ఉన్నటువంటి పట్టు ఇవన్నీ కూడా కవితకు తక్కువగానే ఉన్నాయి. పైగా కేసీఆర్ వారసుడిగా పార్టీ కేటీఆర్నే కోరుకుంటుంది, పార్టీ క్యాడర్ అంతా కూడా కేటీఆర్నే కోరుకుంటుంది అనేది అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తన వారసుడిగా కేటీఆర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారనేది రాజకీయ వర్గంలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది.